హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేయబోయే వంట చికెన్ బిర్యానీ. ఇది చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లోనే హోటల్ స్టైల్ టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ముందుగా దీనికి 1 కేజీ చికెన్, 1 కేజీ రైస్ తీసుకుందాం. తర్వాత కావలసిన మసాలాలు: ఉల్లిపాయలు, కరివేపాకు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఇంకా ఇవన్నీ తీసేసుకొని రెడీగా పెట్టుకుందాం. ముందుగా ఒక బౌల్ పెట్టేసుకుందాం. దాంట్లో మన చికెన్కి మన రైస్కి సరిపడేంత 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఏం చేయాలి అంటే ఒక పాత్రలో రైస్ ముందుగానే ఉడికించుకోవాలి. దాంట్లో రైస్లో కొంచెం ఘీ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. తర్వాత ఇటువైపు ఏమో ఆయిల్ వేసిన బౌల్లో ఉల్లిపాయలు యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. మన రైస్ని మనం వేరే బౌల్లో ఉడికించుకోవాలి, కానీ దాంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 or 2 స్పూన్స్ ఘీ వేసుకుంటే చాలు. ఇప్పుడు మనం చికెన్ వండుకుంటున్న పాత్రలో ఉల్లిపాయలు యాడ్ చేసాం కదా, దాంట్లో పసుపు ఒక 2 స్పూన్స్, తర్వాత హోల్ గరం మసాలా అని ఉంటుంది. దీంట్లో దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, ఇవన్నీ కలిపినటువంటి ఒక హోల్ గరం మసాలా ఉంటుంది. దాన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. అది 2 స్పూన్స్ నేను యాడ్ చేశాను. అది ఒక్కటే మనకు సీక్రెట్ ఇంగ్రీడియంట్. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుంటున్న బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. మనం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీర ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు వేసిన పొడిలోనే యాడ్ అయిపోతాయి, కాబట్టి మనం వాటిని స్పెషల్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత పైనుంచి కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాం, అంతే. మనం ఇప్పుడు మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా ఇవన్నీ కూడా బాగా వేగేటట్టు కాస్త మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం రైస్లో కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడే యాడ్ చేసాం. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, లవంగాలు, యాలకులు, గరం మసాలా పౌడరు. ఇప్పుడు మనం దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాం. సో వీటిని బాగా కలుపుకోవాలి. బాగా మసాలాలన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం రైస్ని ఆన్ చేసేసుకొని రైస్ని వేరే బౌల్లో వండుకోవాలి. తర్వాత దీంట్లో మనకు చికెన్కి అండ్ రైస్కి సరిపడంత కారం వేసుకోవాలి. దాదాపు 3 నుంచి 4 స్పూన్ల కారం వేసేసుకొని మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. చూడండి, చికెన్ని చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు చికెన్ని అలా ఉడికేలాగా వదిలేయాలి. మూత పెట్టేసి వదిలేయాలి. ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ బయటకు వస్తుంది. చూడండి, దీంట్లో మనం ఏమీ యాడ్ చేయలేదు. ఇక్కడ రైస్ మనం ముందుగానే పెట్టుకున్నాం కాబట్టి 60 to 70% రైస్ అయిపోయింది. రైస్లో మనం ఏమీ యాడ్ చేయలేదు, కొంచెం సాల్ట్, కొంచెం ఘీ. తర్వాత చికెన్లోని వాటర్లో మాత్రమే మనం ఇప్పుడు మిగతా రైస్ని కూడా ఉడికించేసుకుంటున్నాం. ఇప్పుడు పైన కాస్త కొత్తిమీర, పుదీనా ఆకులు గార్నిషింగ్ కోసం వేసుకుంటున్నాం. చూసారా, ఇలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా ఎంతో టేస్టీగా మనం చికెన్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఇంకొక 15 మినిట్స్ అలాగే చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టేయాలి. చూడండి, 15 మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే మన చికెన్ బిర్యానీ రెడీగా అయిపోయింది. 60 to 70% రైస్ అప్పుడే ఉడికింది. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్తో మిగతా 30% రైస్ ఉడికిపోయింది. చూడండి, కొంచెం కూడా అతుక్కోకుండా రైస్ ఎంత పొరలుగా వస్తుందో. నేను మామూలు రైస్ తీసుకున్నానండి ఇక్కడ. చూడండి, చికెన్ బిర్యానీ ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేరే డిష్తో మళ్ళీ కలుద్దాం.